తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్ర నేత ఆదిత్య కన్స్ట్రక్షన్ పేరుతో అరాచకాలు, వైనం సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్, డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు, కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు, 2016లో డబ్బులు కట్టించుకుని పూర్తి చేయని ప్రాజెక్టు, తోట చంద్రశేఖర్ బారిన పడ్డ 1200 మంది బాధితులను రక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా? రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం హఫీజ్పేటలో సర్వే నెంబర్ 78 పార్టులో సవేరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ అరాచకాలు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాపై ఈగ వాలిన మా అధినేత కేసీఆర్ కన్నెర్ర చేస్తాడు. నన్ను ఎవరు ఏమీ చేయలేరనే ధైర్యంతో విరవీగిపోతున్న ఏపీకి చెందిన నేత తోట చంద్రశేఖర్ మనోగతమిది. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో నడుపుతున్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న తోట చంద్రశేఖర్ ఆగడాలను అరికట్టేనాదు లేకపోవడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ తెలంగాణ ప్రజల సంపదను దోచుకుంటున్న తోట చంద్రశేఖర్ తనను నిలువరించేవారు లేరంటూ రొమ్ము విరుచుకు తిరుగుతున్నాడు. ప్రజా సంక్షేమమే తన జయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నాడు? తన పార్టీ బీఆర్ఎస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్న తోట చంద్రశేఖర్ పై చర్యలు తీసుకుని ప్రజల తరపున నిలబడతారా, లేక అనుయాయుడికి ఒత్తాసు పలికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రజా బాంధవుడిగా తనకు తాను ఆవిష్కరించుకున్న బీఆర్ఎస్ అధినేత ప్రజా కంఠకుడిగా చరిత్రలో మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాయి. పైగా ఈ వ్యవహారంపై బాధితుల నుండి ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలకు పూనుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు ధైర్యం చేయలేకపోతుండడం గమనార్హం. ఒక సామాన్యుడు కన్న కష్టాలు పడి దాచుకున్న సొమ్ముతో ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకుంటే ఆగమేఘాల మీద అక్కడ వాలిపోయే స్థానిక అధికార పార్టీకి చెందిన కుహనా నాయకులు, అవినీతికి పరాకాష్ఠగా మారిన కొందరు అధికారులు నానా రకాల కారణాలు చూపుతూ అతన్ని చెమటోర్చి కట్టుకున్న గూడును చెదరగొడతాడు. అదే ఒక పెద్ద తలకాయ నిబంధనలకు విరుద్ధంగా భారీ కట్టడాలు నిర్మించుకున్న వారి జోలికి పోవటానికి జంకుతారు. దీనికి కారణాలు అనేకం. బలైపోయేది మాత్రం పేదవాడు. ఇదే కాకుండా కన్నీళ్లతో కడుపు నింపుకుని ఒక పేరొందిన కన్స్ట్రక్షన్ కంపెనీని నమ్మి అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అక్కడ మోసపోయి తమ దీన స్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన పడుతున్న సంఘటనలు ఎన్నో ప్రతిరోజు చూస్తున్నాం. దీనికి కారణాలు వెతికితే అధికార పార్టీ అవినీతి, నాయకుల ధనదాహం, కొందరు అధికారుల అవినీతి భాగోతాలు వెలుగు చూస్తాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి తోట చంద్రశేఖర్ తన సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం హఫీజ్పేటలో సర్వే నెంబర్ 78 పార్టులో సవేరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థల్లో లక్షలు వెచ్చించి ప్లాట్లు కొన్న అమాయకులకు ఎదురైంది. లక్షలు పోసి తాము ఆదిత్యలో కొనుగోలు చేసిన ప్లాట్స్ అమ్ముకోవాలంటే కుదరదని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. సంస్థ యాజమాన్యం కొందరు అధికారులను మభ్యపెట్టి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే కస్టమర్లు తమ ప్లాట్స్ అమ్ముకోవాలంటే మాత్రం 1,00,000 తిప్పలు పడాలి. చివరకు నోటరీయే గతి అవుతోంది. తోట చంద్రశేఖర్ కనుసన్నల్లో నడుస్తున్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లో కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. పేరు తోట సత్యనారాయణది అయిన వ్యవహారాలు మాత్రం తోట చంద్రశేఖర్దే. అవసరమైన సంతకాలు కూడా తానే చేస్తుండడం గమనార్హం. 2016లో డబ్బులు వసూలు చేసిన యాజమాన్యం ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. టైటిల్ క్లియర్ లేని ఈ ప్లాట్స్ పై ఏ విధంగా పోరాడాలో అర్థం కావటం లేదు కస్టమర్స్ కి. దాదాపు 600 మంది ఇప్పటికే పూర్తి డబ్బులు చెల్లించారు. ఇంకో 600 మంది పాక్షికంగా చెల్లించిన వారిలో ఉన్నారు. వీరి భవిష్యత్ ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. డబ్బుల పేరుతో అరాచకం. ప్లాట్ బుక్ చేసుకునే ముందు డబ్బులు ఎలా ఇవ్వాలో రాయించుకుంటారు. ఆ ప్రకారం ఇవ్వకపోతే నెలకు ₹3 వడ్డీ ఇవ్వాలంటారు. వడ్డీకి మళ్ళీ వడ్డీ వేసి ఇచ్చిన సొమ్ము కంటే ఎక్కువ రాబడతారు. లేకపోతే ప్లాట్ ఇవ్వమని బెదిరిస్తారని కస్టమర్స్ వాపోతున్నారు. బౌన్సర్స్ ని పెట్టి మరీ ధమ్కి ఇస్తుంటారని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పమంటే మొదట నెల, 6 నెలలు అంటూ చెప్పి తీరా సమయం పూర్తి కాగానే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని అంటున్నారు కస్టమర్స్. ఏ అధికారి వద్దకు వెళ్ళినా ఎందుకు కొనుగోలు చేశారని ఎదురు ప్రశ్నించేవారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు 2020 వరకు ముగిశాయి. మళ్లీ రెవెన్యూకి అప్లై చేసుకున్న అధికారులు ఇచ్చే ధైర్యం చేయటం లేదు. ఒకవైపు ప్లాట్ ఓనర్స్ ని మోసం చేయడానికి చూస్తూ టైటిల్ వివాదంలో ఉండడంతో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కానీ అక్రమంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్ ని మాత్రం ఆపలేకపోతున్నారు. 2016లో అనుమతులు ఇచ్చిన ఇప్పటికీ చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త మున్సిపల్ చట్టం అమల్లో ఉంది. అన్ని అనుమతులు ఉన్నా మళ్లీ అమ్ముకునేందుకు వీలు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ దాగుడు మూతల వ్యవహారంలో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారు దగాకు గురవుతున్నారు. నిర్మాణం, అమ్మకం, కమిషన్ బేసిస్ పై ఈ తంతు కొనసాగుతోంది. వాళ్ళు ఆదిత్య పేరు ఎక్కడా లేకుండా కొత్త పేర్లతో క్యాపిటల్ హైట్స్, ఫార్చ్యూన్ హైట్స్ అంటూ చెప్పుకుని అమ్మేస్తున్నారు. ఏది ఏమైనా దగపడ్డ తెలంగాణ అమాయకులకు న్యాయం చేయాలని, తాము కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్
కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిత్య యాజమాన్యాన్ని కలిసి అడుగుదామంటే వారి చుట్టూ బౌన్సర్లను పెట్టుకుని వారి దరిదాపులు కూడా రానివ్వటం లేదని బాధితులు వాపోతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టి తమ భేదాలు చూపకుండా న్యాయం చేయాలని ఆదిత్య బాధితులు కోరుతున్నారు.